ప్రభు బొల్లలోకి సమీప మునుపు లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనం కలిసి గట్టిగా బిగ్గరగా మన భాగాలు మనం చదువుదాం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకంగల నా ప్రియ పరలోకపు తండ్రి, కనికరింగల దేవా, ప్రేమగల దేవా, అల్ఫా ఒమేగా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, దాసుని ఏర్పాటు చేసుకొని ఆరాధన వర్తమానం ద్వారా నాతో మాట్లాడినందుకే వందనాలు. అవును తండ్రి, పాపినని నేను, దుర్మార్గునని నేను దేవా, ఒకప్పుడు నా పాపముల చేత తండ్రితో సమాధానమును పోగొట్టుకున్నవాడిని. ఇటువంటి నన్ను జ్ఞాపకం చేసుకుని తండ్రి, నీకు ఉన్న ఏకైక కుమారుని ఈ లోకాన్ని పంపించారు. అందుని బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. అంతేకాదు తండ్రి, ఆ కలవరిశిలలో దేవా, మరి దేవా రక్తం కార్చేత, ప్రాణం పెట్టేత దేవా, ఉభయములను దేవా, నన్ను తండ్రిని దేవా మీరు ఏకపరుస్తూ వచ్చారు, సంధి చేస్తూ వచ్చారు. అందుని బట్టి వందనములు, స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను. అంతనే తండ్రి, నీ కుమారుడు ఆ కలవరిశిలలో ప్రాణం పెట్టడం చేత గొప్ప సమాధానం తండ్రి, భూలోకములో దేవా సమస్తము ఒకవైపు ఉన్న సమాధానం ఒకవైపుతో అది ఏమాత్రం కూడా దేవా మరి అది ఈక్వల్ కాదు తండ్రి. అటువంటి గొప్ప సమాధానం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను. దేవా, నా జీవిత యాత్రలో నేను ఎంత ఆరాధించినప్పటికీ కేవలం రుణస్తుని ఒప్పుకుంటున్నాను. దేవా, మరి బలని సమీపిస్తుండగా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని దేవా నీ వాక్యం చేత తృప్తిపరచుకొని 33:14 నిర్గమ ప్రకారము నీ సన్నిధి అనుగ్రహించుకొని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ స్నేహితుడా, లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో మనం ఒక వ్యక్తిని గురించి మనం చదివాం. ఆమె ఎవరంటే యేసు తల్లి. ఆమె పేరు మరియా. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనెను. ఆమె ఎవరండి? ప్రభు దాసురాలను. ప్రభు బల్లకు సమీప మునుపు మనము ఒక 3 వ్యక్తుల్ని ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఒక వ్యక్తి పేరు మరియా, మరో వ్యక్తి పేరు మరియా భర్త అయిన యేసేపు, మూడో వ్యక్తి పేరు క్రిస్మస్ టైంలో విలన్గా ఉంటాడు ఎవరైనా, హేరోదు. ఈ 3 వీలైతే ధ్యానిద్దాం. దాన్ని మొట్టమొదటిగా మరియా గురించి చూద్దాం. మరియా అని గురించి ఇక్కడ రాయబడింది. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనెను. ఈ మాట చెప్పాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక గర్భము వివాహం కాక మునుపు గర్భం అంటే అది ఎంతో అవమానకరమైనది. ఆమె సమర్పణ చూడండి, ఆమె సబ్మిషన్ చూడండి. యూదుల ఆచారాల ప్రకారం 3 దశలు మనం చూస్తాం. చిన్ననాడే కొంతమంది తల్లిదండ్రులు వివాహ ఆలోచన కలిగి ఉంటారు, వీరిద్దరికి మ్యారేజ్ చేయాలని. కొంచెం యవ్వన స్థాయి వచ్చినప్పుడు వారు అనుకునేవారు, నిశ్చితార్థం చేసేవారుగా ఉన్నారు. నిశ్చితార్థానికి తర్వాత వివాహానికి మధ్య 1 సంవత్సరం గడువుగా ఉంటుంది. ఇది జరిగింది ఆ మధ్యకాలంలోనే. ఒకవేళ ఈ మధ్యకాలంలో ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే అది ఎంతో అవమానకరమైనది, అది ఎంతో సిగ్గుచేటుకరమైనది. వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలి. అటువంటి స్థితిలో మరియా చెప్పిన మాట అది. ప్రెస్ సహోదరుడా, సహోదరి, ఈ మధ్యాహ్నం వేళ, ఈ ఉదయకాలన దేవుడు ఎంతో స్పష్టంగా మరియ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు.
మరియా సమర్పణ చూడండి. ఎంత అవమానకరమైన పరిస్థితిని కూడా దేవుని కోసం, ఆ పరిశుద్ధిని కోసం తీసుకోవడానికి తను వెనుదీయలేదు. ద్వితీయోపదేశకాండం చదవండి. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 23 చదవండి ఒకరు. ద్వితీయోపదేశకాండం తీసిన వారు సాయం చేయండి. 22 కన్యక అయినది ఆ ఊరి గవిని యొద్దకు పట్టుకోండి, వారి ఇద్దరిని తీసుకొని వచ్చి ఆమెను ఆ మనుషుణ్ణి రాళ్లతో చావుటాల. ఇటువంటి స్థితిలో అప్పుడు చెప్పింది లూకాసు వార్త 1:38 ఆమె ప్రభుదాసురాలను చదవండి సిస్టర్ అన్నమాట. బట్టి లూకాసు వార్త 1:38 చదవండి. అందుకు మరియా నీ మాట చెప్పున నాకు కలుగును గాక అంటే అది చాలా ధైర్యంతో కూడింది. అది ఎంత యాక్చువల్ అప్పుడున్న స్థితిలో అది హీనమైంది, మరణానికి పాత్రాలు ఒకవేళ. కానీ ఆ మాట చెప్పి ఆమె సమర్పణ ఎంత గొప్పది. ప్రభు బలుకు సమీపమునపు క్రైస్తవులుగా, దేవుని నమ్మిన బిడ్డలుగా మనము మరియలో చూడాల్సింది సమర్పణను చూడాలి. ఆ మాట చెప్పాలంటే చాలా కష్టసాధ్యమైందండి. అది ఎంతో అవమానకరమైనది. మనం ఈనాడు పేపర్లో చూస్తే, పేపర్లలో కానీ మన న్యూస్ పేపర్లో చూస్తే, టీవీ ఛానల్స్లో చూస్తే ఇటువంటి న్యూస్ మనం అనేకసార్లు చూసాం. అంత సమర్పణ కలిగిన స్త్రీగా ఆమె ఉంది. చూడండి, ఇంకొక మాట చూద్దాం రండి. లూకాసు వార్త 1:46 చదవండి సిస్టర్. 1:46 అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును కనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. మీరు చదవని ఇంటికి పోయిన తర్వాత 46 నుంచి 55 వరకు అక్కడ మనకి ఏం కనపడుతుంది అంటే మరియ యొక్క విశ్వాసము, భక్తి కనపడుతుంది. 1:38 ఆమె సమర్పణ మనం చూసాం. తర్వాత 1వ అధ్యాయం 46వ వచనం నుంచి 55వ వచనం వరకు ఆమె యొక్క విశ్వాసం, భక్తిని మనం చెప్తున్నాం. ఎంత మంచి మాట రాబడిందంటే ఆడ ఒక మాట 46లో నా ప్రాణము ప్రభువును కనపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. ఇక్కడ చదువు 48, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఇది తెలియక చాలా డినామినేషన్స్ వచ్చేసాయి. నా ఆత్మ నా రక్షకుడు, మరియకి రక్షకుడు కూడా ప్రభువారే. మరియ విమోచించలేదు ఒకరిని, ఆమె సమర్పణ గల స్త్రీగా ఉంది. అంతేకాదు ఇక్కడ రాబడింది తన జీవితంలో విశ్వాసం కలిగి ఉంది, భక్తి జీవితం కలిగి ఉంది. అంతేనా? రండి, మంచి ఆమెకు ఎంత ఆత్మీయమైన మనసు చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 51 వచనం చదవండి. 51 అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి బాగా ఒకటి గుర్తుపెట్టుకో, ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకునేను. అన్ని సంగతులన్నిటినీ ఆ తల్లి ఏం చేస్తుందంట? భద్రం చేసుకుంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు చిన్ననాటి నుండి తన గర్భంలో పుట్టినది మొదలుకొని, తన పరిశుద్ధమైన పుట్టుక మొదలుకొని సమస్తము కూడా తేటగా చూస్తుంది మరియా. అందుకే దేవుని బిడ్డలు ఎలాంటి వాళ్ళంటే వారికి ఎలాంటి మనసు ఉండాలంటే ఆత్మీయమైన మనసు ఉండాలి. మంచి మాట అనేది. అందరూ చదువుదాం ఆ మాట. రాండి, లూకాసు వార్త 2:51 అందరూ చదువుదాం. అందరూ చదువుదాం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకున్నాను. అన్నీ గమనించింది యేసుక్రీస్తు ప్రభువుని. చూడు, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండేను. అన్నీ గమనిస్తుంది.
అన్నీ కూడా తన హృదయంలో ఈ సంగతులన్నిటినీ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకుంటుంది, లాక్ వేసుకుంటుంది, లాక్. ఆమె సమర్పణ జీవితం మనం చూసాం, ఆమె విశ్వాసం భక్తి జీవితం మనం చూస్తున్నాం. అంతేకాదు ఇక్కడ రాయబడింది ఆమె ఆత్మీయ మనసును మనం చూస్తున్నాం. ఆత్మీయులు ఏం చేస్తారంటే తమ హృదయంలో ఆత్మ సంబంధమైన విషయాన్ని భద్రం చేసుకుంటారు, శరీర సంబంధమైన విషయాన్ని త్రోసివేస్తారు. వారే ఆత్మీయులు. రండి, ఇంకొక మంచి మాట ఉంటుంది. యోహాను సువార్త 2:3 చూడండి. యోహాను సువార్త 2:3. యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకనూ రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది. ఎంత గ్రహింపు ఉందో చూడండి, మాతృగ్రహింపు, ఆత్మీయ గ్రహింపు కలిగిన స్త్రీ. అంత మంచి మాట ఉంది తెలుసా. ఆ డిస్కషన్ చూడండి. ఆమె ఏమనలేదు, మళ్ళీ ప్రభువారిని ఏమనలేదు, ఆమె రివర్స్ అటాక్ చేయలేదు. చూడండి, ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకనూ రాలేదు నేను. అప్పుడు వెంటనే మరియా దేవునికి ఎదురు మాట్లాడలేదు. బాగా గమనించండి, ఏం చెప్పింది? ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడే. నేను ఆయన మీతో చెప్పింది చేయాల. కాబట్టి దీన్ని బట్టి ఆత్మీయ గ్రహింపు కలిగిన స్త్రీగా మనకు తెలుసు. ఆమె సమర్పణ జీవితం బహు గొప్పది. అంతేకాదు ఆమె భక్తి, ఆమె విశ్వాసము అది ఎనలేనిది. అంతేకాదు తన ఆత్మీయమైన మనస్సును మనం చూసాం. తను యేసుక్రీస్తు ప్రభు సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకున్నది. తర్వాత ఇక్కడ చూసాము ఆత్మీయమైన గ్రహింపు, మాతృగ్రహింపు. ఆమె చూడండి, ఆయన శిష్యులతో చెప్తుంది, అయ్యా ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయండి. ఆడ అట్లే మాట్లాడతారులే, అలానే ఉంటారులే, ఇలా మాట్లాడలేదేమో. ఎంత గ్రహింపు కలిగిన స్త్రీ, ఎంత ఆత్మ సంబంధమైన జీవితమో ఈ బల్లకు సమీపం మనం గమనించాలి ఆమెలో. చూడండి, ఇంకొక మంచి మాట ఉంటుంది. ఆమె తల్లి కదా, తల్లి మనసు చూడండి ఎలా విలవిలలాడుతుందో. అయ్యో పాపం కుమారుడు. రండి, లూకా సువార్త 19:25. తల్లి చూడండి, అక్కడ ఎంత తల్లి మనసు చూద్దాం మనం. లూకా సువార్త 19:25 చదువు. అయ్యా క్షమించండి సిస్టర్, లూకా సువార్త కదా, యోహాను సువార్త క్షమించండి 19:25. యోహాను సువార్త 19:25. ఆయన తల్లియు మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిల్చుండ్రి. తల్లి మనసు చూడు, సిలువ దగ్గర ఉంది. నా కుమారుడే, పరిశుద్ధుడే, దేవుడే. నేను ఈ కుమారుని కోసమే కదా సమర్పించుకున్నాను. నా దేవుడే, నా రక్షణకర్తయే అన్న ఆ స్త్రీ తల్లి స్థానంలో ఉండి అక్కడ కలవరి శిలువ దగ్గర ఉంది. కలవరి శిలువ దగ్గర ఉన్న యేసుప్రభుని చూసింది కన్నులారా. 19:20 చూడండి, 19:20 దగ్గర. రండి, ఆ మాట అందరూ చదువుదామా? రండి అందరూ చదువుదాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నుంచి చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. యేసు ప్రభు గారు కూడా అమ్మా అన్నాడు. చూశారండి ప్రియ స్నేహితుడా, ఈరోజు మనం మరియ గురించి మనం మరియ యొక్క గుణాతిశయం చూస్తున్నాం. ఎంత మంచి తల్లి ప్రేమ చూడండి. కలవరి శిలువ దగ్గర యేసుక్రీస్తు ప్రభువుని చూసి ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఆ తల్లి వేదనకు గురైంది. ఆ తల్లి సమర్పించుకైంది. ఆ తల్లి భక్తిగల స్త్రీ. ఆ తల్లి విశ్వాసం గలది. ఆ తల్లి ఆత్మీయమైన మనసు గలది. ఆ తల్లి ఆత్మ సంబంధమైన గ్రహింపు కలిగినది. ఆమె మహాతల్లి అండి. ఆమె గురించి 1వ అధ్యాయం 40వ వచనంలో సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనక ఇది మొదలుకొని అన్ని తరముల వారును
నన్ను ధన్యురాలని అందరు ధన్యురాలని ఆ స్త్రీ ధన్యురాలు. ప్రభు బల్లకు సమీపమునపు ఈ స్త్రీ వలె మనం ఉన్నామా? ఈ స్త్రీలో ఉన్న గుణాతిశయములు మనకున్నాయా? ఈనాడు యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడికి అతి సమీపంలో ఉన్నాం మనం. ఎన్నో మన జీవితంలో మన పుట్టుకలో మన పుట్టిన మొదలుకొని తల్లి గర్భం నుంచి ఇంతవరకు ఎన్నో క్రిస్మస్ మనం చేసుకున్నాం. ఇటువంటి గుణాలు మనలో ఉన్నాయా? ఇటువంటి గుణాలు యేసు తల్లి అయిన మరియ లాంటి గుణాలు మనలో ఉన్నాయా? ప్రియా సహోదరుడా సహోదరి, దేవుడు యేసు తల్లి అయిన మరియ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆమె సమర్పణ, ఆమె విశ్వాసం, భక్తి, ఆమె యొక్క ఆత్మీయమైన గ్రహింపు, తల్లితనం మనం చూపిస్తూ వచ్చాడు. ప్రభు బల్లకు సమీపము ఒకసారి పరీక్షించుకుందాం. మన జీవితంలో ఇవి ఏవైనా ఉన్నాయా? మన జీవితంలో ఇవి ఏవైనా ఉన్నాయా? రండి, మనము మరియ గురించి నేర్చుకున్నాం కదా, మరి అలాగే యేసేపు గురించి కూడా మనం కొన్ని విషయాలు చూద్దాం. మత్తయి సువార్త 1:19, మత్తయి సువార్త 1:19 తీసిన వారు సహాయం చేయండి. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి. కొన్నిసార్లు ఏంటంటే సంఘాల్లో, మన సంఘంలో అంటే నాకు తెలిసిన వరకు కొన్ని చెప్తాను. మా అమ్మకి మా నాన్నకు ఒక పేరుంది సంఘంలో. ఏం పేరు అంటే, మా నాన్నని ఏం పిలుస్తారంటే పద్మనారాయణ అంటారు. ఆయన్ని ఏం పేరు? ఆయన పేరు నారాయణే, పద్మ కాదు. కానీ నారాయణలు చాలామంది ఉంటారు కదా, అందుకేం చేశారంటే అప్పుడున్న దైవజనుడు ఓ నేమ్ పెట్టాడు. పద్మనారాయణ అంటే క్లియర్ 500 మంది ఉన్నా వాళ్ళే. అలాగనే మరియలు కూడా ఉన్నారు, అందుకే యేసు తల్లి మరియ. యేసేపులు కూడా ఉన్నారు, కానీ అందుకే ఏం చెప్పారంటే ఇక్కడ ఆమె భర్త అయిన యేసేపు కదండి. మనకు కూడా ఉన్నారు ఇక్కడ కొన్ని పేర్లు బాగా తెలుసు కదా, డేవిడ్, లిల్లీ గ్రేస్ అంటే అప్పుడు రైట్ మన బ్రదర్. అది బాగా నాకు బాగా, నేను చాలా మతిమరుపు ఉన్నాయి, అందులో చాలా గుర్తుపెట్టుకుని అదొక పేరు బాగా గుర్తుపెట్టుకున్నా. అలాగా యేసేపుని చూసినట్టయితే ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి. ఎవరండి ఆయన? నీతిమంతుడు. యేసేపు ఎవరండి? ఆయన ప్రియమైన నీతిమంతుడు. ఎంత మంచోడో చూడండి. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమె విడనాడ ఉద్దేశించను. ఆ స్థానంలో వేరే వాళ్ళు ఉంటే హంగామా చేసి బహిరంగపరిచి ఆమెను చంపడానికి కూడా వెనుతీరేమో. ఎందుకంటే చిన్ననాటి నుండి ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు ఆమె మీద కదా. చిన్ననాటి నుండి ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు. చిన్నప్పుడే తీర్మానించుకున్నారు తల్లిదండ్రులు, నిశ్చితార్థమైంది. ఇప్పుడేమో ఈ వార్త. లేదు చూసారా ఎంత నీతిమంతుడు ఆయన, ఎంత మంచి మాట రాబడింది. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడండి, నీతిమంతుడు. బల్లకు సమీపమునపు మనం మన జీవితంలో నీతిమంతులుగా ఉండాలి. ప్రియమైన నీతిమంతుడైన, అంతేనండి. ఇంకొక మాట మత్తయి సువార్త 1:24 చూడండి. మత్తయి సువార్త 1:24. ఆమె కుమారుని కన్ను వరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. అది యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి రావాలంటే 2 ముఖ్యమైన పాత్రల్లో ఈయన ఒకడు. ఈయన సహకరించకపోతే కష్టం. మంచి మాట ఉన్నాడు. ఏమనుంది? ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. ఎంత పవిత్రుడో చూడండి, ఎంత నీతిమంతుడో చూడండి యేసేపు గారు. ఆయన గారు అనొచ్చు మనం. ఎంత నీతిమంతుడు అండి ఆయన, ఎంత మంచి చూడండి. ఆయనలో మనం ఎంత విశ్వాసం చూస్తున్నాం. విశ్వాసంలో పూర్ణుడు ఆయన, హోల్ హార్టెడ్గా విశ్వాస వీరుడు, విశ్వాసంలో పూర్ణుడు ఆయన. ఎంత మంచి మాట రాబడిందంటే, యేసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో దాని ప్రకారం చేసిన నీతిమంతుడైన యేసేపు. ప్రభు బల సమీపమునపు ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు యేసేపు ద్వారా. మన జీవితంలో యేసేపు వలె నీతిమంతుడుగా ఉండాలి. ఆ సందర్భానుసారంగా ఆయన జీవించాడండి. అంతేనా? ఇంకొక మాట చూడండి, ఎంత తగ్గింపో చూడండి. 2:14 మత్తయి సువార్త 2:14 చూడండి. అప్పుడు అతడు లేచి
రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునికి వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితివి అని నెరవేర్చబడినట్లు తగ్గించుకున్నానండి. ఎందుకని నాకు ఈ బాధ, నజరేతు నుంచి బెత్లెహేం నుంచి మళ్ళీ ఐగుప్తు, ఈ బాధ నాకెందుకు అనుకోలేదు. ప్రతి చోట ఆయన తగ్గించుకున్నాడు, ప్రతి చోట తగ్గించుకున్నాడు. అదే చూశారు కదా అక్కడ ఎంత మంచి మాట ఉందో. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని, ఎంత కష్టమండి అసలు, ఎంత కష్టము. తల్లిని వెంట పెట్టుకోవాలా, శిశువుని వెంట పెట్టుకోవాలా, అప్పటికప్పటికి అక్కడి నుంచి పరిగెత్తాలా, పారిపోవాలా, ఇవన్నీ కూడా ఆయన ఎంత తగ్గింపు కలిగిన వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. కాబట్టి యేసేపు నీతిమంతుడు, విశ్వాసంలో పూర్ణుడు, ఇంకా మూడవదిగా మనకి తగ్గించుకునేవాడు, తగ్గింపు కలిగినవాడు. అంతేనండి. రండి ఇంకొక మంచి మాట 2:41 అక్కడే 2:41 తీయండి. లూకా సువార్త, క్షమించండి, లూకా 2:41. లూకా 2:41. ఆ పండుగను ఆచరించుటకై వాడుక చెప్పున వారు యెరూషలేముకి వెళ్ళిరి. ప్రియ స్నేహితుడు, ఎంత మంచి మాట తెలుసా ఇది, చాలా మంచి మాట ఇది. వాడుక చెప్పున, ఎంత మంచి, చాలా బాగుంటుంది ఈ మాట. 2:41 కదండి. ఆయన 12 ఏళ్ల వాడే ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చెప్పున వారు యెరూషలేముకి వెళ్ళారు. వాడుక చెప్పున మత సంబంధమైన బాధ్యతలో నిజంగా ఆ పద్ధతిని ఆచరించేవాడండి. ఎంత మంచి మాట అంటే ఆడ 2:41 ఉంది. ఆచరించక వాడుక చెప్పున వారు యెరూషలేముకి వెళ్ళిరి. క్రైస్తవులుగా, దేవుని నమ్మిన బిడ్డలుగా మనకు వాడుకగా అని అవసరం. యెరూషలేముకి వెళ్ళాడండి ఆయన. వాడుకకు చెప్పున యెరూషలేముకి వెళ్ళిన వ్యక్తి, దేవాలయానికి వెళ్ళిన వ్యక్తి. ఈ వాడుక మనకుందా? ప్రభు బల్లకు సమీప మునుపు వాడుక చెప్పున దేవుని మందిరానికి వస్తున్నామా? వాడుకకు చెప్పున లేదు. మన వాడుకలు వేరే ఉన్నాయి, మన హ్యాబిట్స్ వేరే ఉన్నాయి, మన వాడుక వేరే. పేరుకే మనం భక్తులం, పేరుకే విశ్వాసులం, మనలో లేదు, ఆ వాడుక లేదు. ఎందుకు లేదు? ఎంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నానంటే, మీరు రండి, మీకు అందరికీ ఒక ఛాలెంజ్ వదులుతున్నాను. ప్రతి మంగళవారం మీరు రండి, ఎవరు ఉండరు ఇక్కడ. ఇట్లా గింజలు ఎదిరేస్తే ఇట్లా 4 గింజలు వేస్తే అక్కడొకడు ఇక్కడే దేవుని బిడ్డలు కొంతమంది పాటలు పాడుకోవాలి, వాళ్ళే దేవుని వాక్యం చెప్పుకోవాలి, వాళ్ళే అక్కడ ఉండాలి. సిగ్గుచేటండి, సిగ్గుచేటు ఇది, సిగ్గుచేటు. నేను చాలా బాధపడి చెప్తున్నాను ఈ మాట. చాలా సిగ్గుచేటు. వాడుకు చెప్పిన యెరూషలేము మందిరానికి వెళ్ళిన వ్యక్తి అండి. మన జీవితంలో ఏముంది? వాడుకు చెప్పిన దేవుని వాక్యం చదువుతున్నామా? వాడుకు చెప్పిన దేవునిని గణపరుస్తున్నామా? వాడుకు చెప్పిన మన జీవితంలో భక్తి ఉందా? ఏమీ లేదు మన జీవితంలో. కానీ మనం కొత్త బట్టలు కొనుక్కుంటాం, మనం పండగ చేసుకుంటాం, గొప్పగా పండగ. వాడుకకు చెప్పున ఉండాలి మన జీవితంలో. కాబట్టి ప్రియ స్నేహితుడా, ఈ 4 విషయాలు చూసాము. నీతిమంతుడు, విశ్వాసంలో పూర్ణుడు, తగ్గించుకున్నవాడు. 4వది చూసాము, ఆయన మత బాధ్యతల్లో తండ్రి నిజంగా ఉన్నవాడు. ప్రియ స్నేహితుడా, ఈ 4 మంచి గుణాలను మన గుణాతిశయంలో యేసేపులో చూస్తున్నాం. అండ్ ఇంకొక వ్యక్తిని చూపించి నేను క్లోజ్ చేస్తాను. ఆయన ఎవరండి? మనకు అందరికి బాగా తెలుసు కదైనా. రండి, ఎక్కడ ఉంటాడు ఆయన? మత్తయి సువార్త. రండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం. ఎన్నో వచ్చినాము, స్టార్టింగ్లో ఒక వచనం చదవండి సిస్టర్. రాజైన హేరోదు దినములందు యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఇంతవరకు బాగానే ఉంది. అసలే ఇప్పుడు చెప్పండి, చదవండి సిస్టర్. ఎవరనైనా హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ, అసలు యాక్చువల్ బైబిల్లో అక్కడ ఆనందపడాలని రావాలి యాక్చువల్గా నాకు కదండి. బాగా నిజంగా ఒరిజినల్ రాజు అయితే
డూప్లికేట్ రాజులు చాలామంది ఉన్నారు ఈనాడు లోకంలో. డూప్లికేట్ సేవకులు చాలామంది ఉంటారు, డూప్లికేట్ పరిచారకులు ఉంటారు, అంతా డూప్లికేట్లే, అన్నీ డూప్లికేట్లే ఇవన్నీ. నిజమైన రాజు, నిజంగా యూదుల రాజు అయితే ఆనందపడి కలర్ ఎందుకు కొడతాడండి? ఎందుకు కలర్ కొడతాడు? ఇంకో రాజు వచ్చాడని, తన పదవి పోతుందని. ఎందుకంటే ఆయన నిజంగా చెప్పాలంటే దావీదు వంశంలోంచి వచ్చినాడు కాదు. ఎవరైనా యూదుమీయుడు అంటే యేసేపు సంతానంలోంచి వచ్చినాడు. దినదినము భయమే, నా రాజరికం పోతుందేమో, నా పదవి పోతుందేమో అని రోజు భయమే, భయంతోనే బతికాడు. సొంత వారిని చంపాడు, సొంత బంధువులను చంపాడు. ఆయన చరిత్ర చూస్తే జోసిఫస్ అనే ఒక చరిత్రకారుడు, మీరు బైబిల్లో చరిత్రలో చూసినట్లయితే సొంత బంధువుల్ని చంపాడు, వెనుదీయలేదు. సొంత కుమారుని కూడా చంపడానికి వెనుదీయలేదు. అటువంటి ఘోరమైన వ్యక్తి హేరోదు. ఆయన గురించి రాయబడింది ఏంటంటే, వారందరూ అంటే యెరూషలేములో కలవరం పన్నారంటే, అక్కడ యెరూషలేములో ఎంత దయనీయమైన స్థితి ఉండాలి, ఎంత దరిద్రమైన స్థితి ఉండాలి. యెరూషలేములో ఉన్న వారందరూ సంతోషపడాలి. ఎందుకు? అక్కడ ముందు ఏం రాయబడింది? ఎంత చక్కని మాట రాయబడినాయి ముందు. ప్రియ స్నేహితుడా, ఈ మధ్యాహ్నం వేళ దేవుడు మనతో మాట్లాడుతాడు. హేరోదు లాంటి మనుషులు ఉన్నారు ఈనాడు, హేరోదు లాంటి మనుషులే. మనం దావీదు వంశం లాంటిలా ఉండాలి. ఇదూమియల్లా అంటే ఎవరు ఇస్సాకు మొదటి కుమారుడు ఏం పేరు? ఏశావు సంతానంలో ఉండకూడదు. ప్రియ స్నేహితుడా, దేవుడు చాలా సూటిగా స్పష్టంగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హేరోదు జీవితం మొత్తం కలవరమే. ఎంత దుర్మార్గుడు అండి. రండి రెండో అధ్యాయం ఎక్కడది 16 వచ్చిన సిస్టర్, నేను చదువుతాను. 2:16. 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించాను. ఎంత దుర్మార్గుడు అండి ఆయన, ఎంత దుర్మార్గుడు. ఎందుకు తన జీవితంలో కలవరం? ఎందుకు తన జీవితంలో అసమాధానం? ఎందుకు? ఎవరికి తెలుసా అండి సమాధానం? లోక ఆశలు గల వారికి అసమాధానం ఉంటుంది. ఈ లోకంలో ఉన్న ఆశలు కలిగిన వారికి అసమాధానం. మనం ఆరాధన వర్తమానం విన్నాం. ఒకప్పుడు మనం తండ్రితో సమాధానం లేని వారిమి, తండ్రితో సమాధానం అనే బంధంని పోగొట్టుకునే వారిమి. ఎందుకంటే ఒకప్పుడు పాపులం. అయితే ప్రియ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన పాపములన్నీ ఆ కలవరిలో కొట్టివేశాడండి. నిత్యమైన సమాధానం ఇచ్చాడండి. మంచి పాట ఉంటుంది, క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానం. ఎవ్వరు ఇవ్వలేరు. ఈ లోకంలో ఎంత డబ్బు, ఈ లోకంలో ఉన్నదంతా ఒక పక్కన పెట్టి ఒక పక్కన సమాధానం పెడితే విశ్వాసులు సమాధానం కోరుకుంటారు. నిజమే. కాబట్టి ఎందుకండి కలవరం మన జీవితంలో? ఎందుకంటే లోక ఆశలు కలిగిన వాడు, లోక ఆశలు. ఈనాడు మన జీవితం అంతా లోక ఆశలే, లోకంలో ఉన్న ఆశలే. లోకంలో అంతా ఏముంటుందంట? లోకంలో అంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. నేత్రంతో చూస్తున్నాం మన జీవితంలో, నేత్రంతో చూసి ఈ శరీరాన్ని నెరవేర్చుకుంటున్నాం, కోరికల్ని. జీవపు డంబం చెప్పుకుంటున్నాం, మేము ఇంత గొప్ప అంత గొప్ప. ప్రియ స్నేహితుడా, ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు మనతో ఈరోజు. లోక ఆశలు కలిగిన వాడండి ఈరోజు. అందుకే కలవరపడ్డాడు. యూదులు యేసుక్రీస్తు ప్రభు వస్తాడంటే ప్రియ స్నేహితుడా సంతోషించాలి. ఎంత దారుణం అండి. 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలను అందరినీ వధించాను. చంపగలిగాడా యేసుక్రీస్తు ప్రభు వారిని? నెవర్ అసలు చంపలేకపోయాడు. అంతేనా? చూడండి ఏమైపోయాడు ఆయన లాస్ట్కి. 2:21 మత్తయి సువార్త 2:21. అందుకే అంటారు పెద్దలు, ఏమంటారా? గుంతలు తవ్వద్దురా, ఏమవుతావు? ఆ గొంతులోనే పడతావు. మనకు బాగా తెలుసు కదా. ఒకడు ఏం చేశాడు ఎస్తేరు గ్రంథంలో? హామాను ఏం చేశాడు? తవ్వాడు. ములుక ఏం చేశాడు? ఏం చేశాడు? వాడే పోయాడు దాని మీదకి, ఆ కొయ్య మీదకి వాడే వెళ్ళిపోయాడు. మొర్దెకైని చంపాలని చూసిన వాడు. అసలు ఆ స్టేట్మెంట్ చదువుతుంటే
అసలు మనం ఎప్పుడైనా మీరు ఈ మాట విన్నారు కదా, ఇంటికి వెళ్ళి చదవండి మీరు. అసలు ఆడిని చంపాలని ఆ రాజు దగ్గరికి ఈ మనోడు పోవడము, అదే టైంలోనే ఆ రాజుకి కలవర రావడం ఏంటి, అదే టైంలోనే ఆయన గ్రంథం చూడడం ఏంటి, అదే టైంలోనే చావవలసిన వాడికి ఘనత రావడం ఏంటి, అవమానపరచవలసిన వాడికి ఘనత రావడం ఏంటి. ఎంత ఆశ్చర్యం అండి. నాకు అసలు ఎస్తేర్ గ్రంథం చదివినప్పుడు అంతా ఏడిపోస్తుంది. ఎందుకంటే ఎంత అద్భుతం. మొర్దెకై మరణించవలసిన వాడు, అటువంటి మొర్దెకైని హామాను తీసుకుపోతుంటే అబ్బాబ్బాబ్బా ఎంత ఎంత ఆశ్చర్యము, ఎంత ఆనందము. ప్రియ స్నేహితుడా, మన దేవుడు సమస్తము చేయగలవాడండి, సమస్తము చేయగలడు. జీసస్ నెవర్ ఫెయిల్స్. యేసుక్రీస్తు సమస్తము ఎరిగినవాడు, సమస్తము సాధ్యమే ఆయనకి. సరే రండి, మనం పక్కకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఏం రాదంటే, శిశువు ప్రాణము తీయ చూచిన వారు చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రాణం చంపాలనుకున్నాడు, ఆయనే చనిపోయాడు. చరిత్రకారులు చాలామంది రాశారు, హేరోదు మరణం చాలా ఘోరమైందండి. నేను చదువుతున్న బైబిల్లో ఉంది, ఆయన గురించి కొంతమంది రాశారు. ఏమన్నా తెలుసా అండి, జోసిఫస్ ఎలా చనిపోయాడు తెలుసా అండి? చూడండి, ఆయనకి ఏ రోగాలతో చనిపోయాడు మీకు చదివిస్తాను. జోసిఫస్ ఇట్లనను, శరీరం అంతా భరించలేని దురద. ఏంటండి? దురద గురించి నాకు బాగా తెలుసు. దురద వస్తే ఇక్కడ వెనక వస్తే కాలు కష్టం, ఎల్లు గోడ గీక్కోవాల్సిందే మనం పోయి. మాకు తెలుసు అండి ఇట్లాంటివి. దురద వస్తే చాలా దరిద్రం ఏముండదు కదా, భరించలేని దురద. రెండోది పుండ్లు వస్తే చాలా కష్టం, బయటకు వేరే వాళ్ళకి చూపించలేము, వేరే వాళ్ళు అసహించుకుంటారు. తర్వాత ఇంకేమున్నాయి ఆయనకి రోగాలు చూడండి, భయంకరమైన కడుపు నొప్పి, అంతేకాదు కాళ్ళలో నీటిగడ్డలు, మలద్వారమందు పురుగుల దురద, పండుకొనలేని శ్వాస నిర్బంధం, అన్ని భాగాలందు కీళ్ళ వ్యాధి. ఇవే మహాహేరోదుకున్నటువంటి వ్యాధులు. అటువంటి రోగంతో చచ్చిపోయాడు. ప్రియ స్నేహితుడా, ఎందుకు తెలుసా ఈ క్రిస్మస్ సీజన్లో హేరోదుని తీసుకొస్తున్నాడు? ఇదే స్థితి. యేసుక్రీస్తుని ఎరగక మనం కూడా అవిశ్వాసంలో బ్రతికినట్లయితే, లోక ఆశలు కలిగి జీవించినట్లయితే, హేరోదు గతే నీకు నాకు, హేరోదు గతే మన జీవితంలో. హేరోదు ఏం ఎక్కువ కాదు, నువ్వేం తక్కువ కాదు దేవునికి, లేదంటే నువ్వేం ఎక్కువ కాదు, హేరోదు ఏం తక్కువ కాదు దేవునికి. దేవుడు పక్షపాతి కాదు. ప్రియ స్నేహితుడా, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. హేరోదు ఎంత ఘోరమైన మాట. ఆ మాట చూడండి, ఆ మాట చాలా బాగుంటుంది. శిశువు ప్రాణము తీయ చూచుచుండిన వారు చనిపోయారు. చాలు, ఈరోజు బర్ల వర్తమానం ముగిద్దాం. మనం ముగ్గురు వ్యక్తులను చూసాము. ఒక వ్యక్తి పేరు ఏం పేరండి? మరియా. ఎంత మంచి విశ్వాసం అండి, ధన్యురాలని ఆమెకు ఒక స్టేట్మెంట్, బిరుదు ఉంది. అటువంటి బిరుదుతో మనం బతుకుదాం. చూడండి, ఈనాడు లోకంలో ఉన్న స్త్రీలను చూస్తే కన్నీళ్ళు వస్తాయి, లోకంలో ఉన్న స్త్రీలను చూస్తే ఏడుపు వస్తుంది. వాళ్ళు మరియలా లేరు. వాళ్ళు యజబేలులాగా జీవిస్తున్నారు, యజబేలు లాంటి జీవితం జీవిస్తున్నారు. వాళ్ళలో ఏమాత్రం సమర్పణ లేదు, వాళ్ళలో ఏమాత్రం విశ్వాసం లేదు, భక్తి లేదు వారి జీవితంలో. వాళ్ళ జీవితంలో తల్లితనం కూడా మర్చిపోయిన స్త్రీలు ఉన్నారు. పేపర్లో చూడండి, పిల్లవాడిని కని డస్ట్బిన్లో వేసిపోయిన తల్లులు ఉన్నారండి. అటువంటి దరిద్రమైన లోకం ఇది. కానీ మనం మరే చూడండి, యేసుక్రీస్తు ఆ పరిశుద్ధునికి ఇక్కడ స్థానం ఇచ్చి తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి కూడా తెగించిన స్త్రీ. ప్రియ స్నేహితుడా, రెండోది చూసాం యేసేపు కదండి, ఎంత మంచి నీతిమంతుడు అండి. ఆమెను అవమానపరచనలక తండ్రి, ఆమెను అవమానపరచలేదు. దేవుడి చిత్త ప్రకారం చేసిన వ్యక్తి, విశ్వాసంలో పూర్ణుడండి. తర్వాత ప్రియ స్నేహితుడా, యేసేపుని చూసాం. మూడోది గారు చూసామండి, హేరోదుని చూసాం. హేరోదులాగానే చాలామంది ఈనాడు ఎందుకు మన సంఘాల్లో ఎందుకు కొట్టుకుంటారు తెలుసా? ఈ ఉండే ఆ పోస్ట్ ఎప్పుడు పోతుందో, ఈ సెక్రటరీ పోస్ట్ ఎప్పుడు పోతుందో, ఈ అసిస్టెంట్ సెక్రటరీ పోస్ట్ ఎప్పుడు పోతుందో, లేకపోతే నన్ను ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారో, లేకపోతే నా బతుకు నేనే కదా అంత లీడింగ్ చేస్తాను, నాది ఏం పోతుంది. ఇదే దినదినం సావే. ఎట్లాంటి వాళ్ళకి? అలాంటి వాళ్ళకి సావు. ఏమి? అధికార వాంఛ. నేనే ఉండాలా, నేనే కనపడాలా. అందుకే వాడు ఏ సాగు తెచ్చాడంటే మనకు మంచి భాష ఉంది, కుక్క సాగు తెచ్చాడు. వానుకున్న రోగాలు మీకు చదివాను, మీరు ఇంటికి పోయి ఉంచుకుంటే నిద్ర కూడా రాదు ఆ రోగాలు చూసుకుంటే. ప్రియ స్నేహితుడా,
ఈ ముగ్గురిని చూసుకుందాం. బల్లకు సమీప మునుపు ఎవరి వల్లే ఉన్నాం, ఎవరి వల్లే ఉన్నట్టు ఉన్నామో ప్రశ్నించుకుందాం. మరే వలే ఏసేపు వలే ఉన్నామా? ఆ రక్షకుడు రావడానికి పాత్రగా వాళ్ళు ఉపయోగపడ్డారు. అలాగే మనం జీవించామనుకోండి, మనమే వెళ్ళిపోతాం ఎక్కడికి? దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ పరలోక రాజ్యంలో నిత్యము దేవునితో పాటు యుగ యుగాలు మనం ఆయనతో పాటు జీవిస్తాం. ఇదే అసలు ఒరిజినల్ క్రిస్మస్ అంటే. అర్థమైందండి? ఒరిజినల్ క్రిస్మస్ అంటే ఆత్మీయులకి ఇదే ఒరిజినల్ క్రిస్మస్. ఇలాంటి క్రిస్మస్ అంతే అన్ని షాపింగ్ మాల్స్ ఫుల్, షాపింగ్ మాల్స్ ఫుల్, చర్చ్ నిల్. అవమానం. ప్రభు బలకు సమీపం పరీక్షించుకుందాం.